ఈ బేస్లో నేను ఇది కేసు పెట్టచ్చు మీ మీద. మీరు విజయవాడకు నా కోర్టుకు తిరగాల మీరు తెలుసా. వీఆర్ రికార్డింగ్ వీడియో టోటల్లీ. అంటే నాకు తెలియదు అనుకుంటా ఉన్నారా మీరు తెలుసుకోండి ఫస్ట్ సబ్జెక్ట్. తప్పు కదా అంటున్నా నేను, కానీ మీరు చెప్పడమే 100 గ్రాములు అంటే నాకు బాధ. అయితే గవర్నమెంట్ రూలు నేను కొత్తగా పెట్టింది కాదు. నేనేమి ఈరోజు మీకు కొత్త తెచ్చి పేపర్లు ఇచ్చి ఈ విధంగా పెట్టండి నేను చెప్పట్లేదు. నాకు మీరు చెప్పేది అర్థం కావడం లే. ఇప్పుడు ఎక్కడికి పోతా ఉన్నాయి ఆ డబ్బులు? ఆ 57.5 గ్రాములు ఏమైతా ఉంది? ఎవరు తింటా ఉన్నాయి? ఎక్కడికి పోతా ఉంది? ఇప్పుడే సోకాజ్ నోటీస్ ఇస్తా నేను చెప్పడం లేదు. చూడండి మా ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి అదే ఎంత క్వాంటిటీ ఇస్తారు చికెన్ మామూలుగా? ఎక్కడుంది మీకు జీవో ఉంది? ఉన్నాయి 100 grams per each అండి సార్. ఒక కేజీ 10 స్టూడెంట్స్ సార్. ఇక్కడ ఎంత ఉందండి సార్? ఇది ఏదో ఉంటుంది సార్ మన జీవో ఎంఎస్ నెంబర్ 8 2023లో ఇచ్చారు. ఇది సార్ ఇదే మీ దగ్గర ఉండాలా? అంటే ట్రైబల్ వెల్ఫేర్ సార్ అన్నీ ఒకటే. ఓకే సార్, నో ప్రాబ్లం. ఏపీ స్టేట్ అంతా గురుకుల పాఠశాలకు అన్నిటికీ ఒకటే. ఓకే సార్. క్వాంటిటీస్ ఎంత ఉంది ఇక్కడ? దిస్ ఈజ్ చికెన్. ఇది 3 times ఇది అది ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 3 times అయితే ఓకే సార్. అవునండి, నేను చెప్పేది నుండి తర్వాత మీ సమాధానం. మనకు 45 grams per day ఇవ్వాలా? ఓకే సార్ 3 times సార్, అంటే 15 గ్రాములు అండి సార్. 150 గ్రాములు అండి సార్. అంటే మాది 10 గ్రాములు 100 grams సార్ ఈచ్ పిల్లలవాడికి ఇవ్వాల్సింది. నెంబర్ ఉందా? జనరల్గా ఒక కేజీ 10 స్టూడెంట్స్ కన్నారు సార్. మనకి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అట్లా మనం మాట్లాడినాం మన మీటింగ్. ఆ నెంబర్ హలో గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నేను మొన్న మీరేనా మీటింగ్కి వచ్చింది? సార్ మేడం గారు డిఎస్ మేడం గారు వచ్చారు సార్. నాది అంత ముందు ఉన్నాను సార్, నేను డిఎస్ గా గురుకులంలో కన్సల్టెంట్ గా ఉన్నాను సార్. ఏమైనా విషయం ఉంటే నేను ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ బంగారుపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల. వీళ్ళు 2 times చికెన్ ఇస్తున్నాం 100 grams ఈచ్ టైము అని చెప్పి చెప్తా ఉన్నారు. 2 times అని కాదు సార్, వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ సార్. వీక్లీ ట్వైస్ అంటే వీక్లీ 2 times అదే సార్. 100 grams సార్ పర్ హెడ్. చూడండి ఇప్పుడు మనకు 45 grams per day ఉంది. మొన్న కూడా నేను మీటింగ్ లో చెప్పిన క్లియర్ గా. ట్రైబల్ హాస్టల్స్ లోనే ఎక్కువ ఇది జరుగుతా ఉంది. అందరికి సర్క్యులర్ పంపించండి ఒకసారి అని. వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావడం లేదంటే ఏమి ఎక్కడ లోపం అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 45 grams per day వాళ్ళకి ఏ క్యాలిక్యులేషన్ అనేది నాకు అర్థం కావడం లేదు. 200 grams per week అంటా ఉన్నారు వాళ్ళు. 2 times ఇస్తాం 100 grams అని. నేను 315 grams per week, దాన్ని ఆఫ్ చేస్తే కనుక 157.5 grams పర్ ఈచ్ టైము అనేది నా వాదన. అది కరెక్టేనా? 45 grams per day, 315 grams per week. మరి హౌ కెన్ దే టెల్ 100 grams? ఏం వీళ్ళకి ఏం చెప్పారు? ఏం జరుగుతా ఉంది? ట్రైబల్ హాస్టల్ ఏపీ స్టేట్ మొత్తం ఇదే చెప్తా ఉన్నారండి. ఏం లెక్కాచారం అది? ఎందుకని వీళ్ళకు గైడ్ లైన్స్ లేవు? అట్లా కాదండి. మనము 2023 ఫిబ్రవరిలో ఎంఎస్ నెంబర్ 8 ఇచ్చాం మనం స్టేట్ అంతా. అది 45 grams ప్రీ మెట్రిక్ అంటే 10th బిలో పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు 50 grams per day అనేది మన మ్యాండేటరీ మనకి ఇచ్చిన జీవో. 7 days కు ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే 350 grams ఈచ్ టైము 175 ఇవ్వాలనేది రూల్. వీళ్ళకు 10th లోపల పిల్లలకు 45 grams per day, 315 grams per week, దాన్ని ట్వైస్ ఇస్తే కన్నా 157.5 grams ఒకసారి ఇవ్వాలనేది సిస్టమ్. అది ఎందుకనండి? ఎక్కడ మేము ఎవరికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేయాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ చేయాలి? ఎందుకని ఎక్కడ? నేను ఎన్నిసార్లు చెప్పినా, నేను నిన్న మీటింగ్లో కూడా, నిన్న ఎప్పుడు జరిగిన మీటింగ్ అది 25వ తేదీ మీటింగ్లో కూడా మీ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి వచ్చిన ఒక సమ్ లేడీ ఆమె మేడం గారికి చెప్పాను నేను క్లియర్గా. లేదండి ఎక్కడ పోయినా 100 grams అంటా ఉన్నారు. ఎట్లా అంటారు సార్? డబ్బులు కొంచెం అడ్జస్ట్ కాక కొంచెం తగ్గించి ఇస్తూ ఉంటాం అప్పుడప్పుడు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ కెన్ అండర్స్టూడ్ దట్. అది నాకేం ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు చెప్పడమే నాకు అబద్ధం చెప్తే నేను ఏం చేయాలా? మీరు చెప్పండి మీ ప్రిన్సిపాల్ గారికి.
మీ పేరు చెప్పి మాట్లాడండి. సార్ నమస్కారం సార్, వెంకట సుబ్బయ్య మాట్లాడుతున్నాను సార్. వెంకటేశ్వర సార్ సార్ మాకు ప్రతి మీటింగ్ లో సార్ చెప్తున్నారు సార్ సార్ అది మేము జనరలైజ్ చేసి మేము ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఇస్తారు అంటే సరే సార్ ఇలా క్వాంటిటీ ఇంత పెట్టమని చెప్పండి. అట్లే సార్ అట్లే సార్ అట్లే సార్ నెక్స్ట్ వీక్ నుంచి దీనికి సరే సార్ అట్లే సార్ తప్పకుండా సార్. ఫాలో అవుతూ ఓకే సార్. సార్ ఇచ్చినా సరే సార్, సార్ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవుతాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్కూల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్ మేము. అదేనండి, ఓకేనండి, చెప్పండి కొంచెం గట్టిగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది 2023లో అన్ని వెల్ఫేర్ హాస్టల్స్కు, గురుకుల పాఠశాలకు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ అందరికీ ఇచ్చిన జీవో ఇది. సరే సార్. స్టేట్ అంతా. ఓకే సార్. ఇవన్నీ రోజు లెక్కచారం. సరే సార్. ఒక రోజు లెక్కచారం. సార్ రైస్ ఒక రోజుకు 400 గ్రాములు, 3rd to 4th. ఓకే సార్. ఈ 5th to 10th పిల్లలకు 500 గ్రామ్స్. ఓకే. ఈ రెడ్ గ్రామ్ దాలు రోజుకు 15 గ్రాములు. అంటే వారానికి ఎంత? 7, 105 గ్రాములు. 105 గ్రాములను మనం సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆ 105 గ్రాములు వారంలో ఎప్పుడెప్పుడో వాడుకోవాలి ఆ దాని ప్రకారం. అట్లే చికెన్ 45 గ్రామ్స్ పర్ డే. అంటే వారానికి ఎంత వస్తుంది? 315 గ్రాములు వస్తుంది. అప్పుడు మనము 157.5 గ్రాము ఇవ్వాలి ఒక స్టూడెంట్. అది ఇది 23లో ఇచ్చారు. ఇప్పుడేం నిన్న మొన్న ఇచ్చింది కాదు, ఇది దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది ఈ జీవో ఇచ్చి. ఈ జీవో ఇంకా మీరు ఫాలో అవ్వకుండా 100 గ్రాములు ఇస్తా ఉన్నారంటే ఎక్కడ పోతుంది 57.5 గ్రాము? ఇప్పుడు వెండర్స్, ఇప్పుడు మీరు వెండర్స్ క్లియర్గా ఇది చూపించి మీరు ఇది అర్థం చేసుకోలేకుంటే ఇప్పుడు ఇది ఇచ్చింది రోజు కబా, ఒక రోజు కబా, ఇది ఒక రోజుకండి అండి. ఇది వెజిటబుల్స్ అండ్ ఆనియన్స్ 110 గ్రాములు రోజుకు. అంటే వారానికి ఎంత? 770 గ్రాములు. 770 గ్రాములు ఒక స్టూడెంట్కు. నేనేమంటున్నానంటే సార్ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చువేషన్ వల్ల కొంచెం తగ్గించి ఇస్తాం సార్ అప్పుడప్పుడు అంటే నేను అర్థం చేసుకుంటా. కానీ మీరు చెప్పడమే 100 గ్రాములు అంటే నాకు బాధ అనమాట. అంటే వాస్తవం చెప్తున్నాను. చెప్పండి చెప్పండి. ఎట్లా 100 గ్రాములు చెప్పిన 200 చెప్పడం అది 100 గ్రామ్స్ ఇస్తున్నాం సార్. కేజీ వచ్చేసి 10 స్టూడెంట్స్ కానీ సార్. అట్లా ఎట్లా ఇస్తారు అంటున్నా. ఈడ నీకు ఇచ్చిన 1400 రూపాయలను ఈ విధంగా పర్ క్యాపిటల్ డివైడ్ చేసుకోవాలనేది గవర్నమెంట్ రూలు. నేను కొత్తగా పెట్టింది కాదు. నేనేమి ఈరోజు మీకు కొత్త తెచ్చి పేపర్లు ఇచ్చి ఈ విధంగా పెట్టండి నేను చెప్పట్లేదు. అంటే ఉన్నది 100 మంది పిల్లలు సార్. ఎంతమందినా ఉన్నాయండి. నేను చెప్పేది అదే అదే ఈ యొక్క ఇది అన్ని ఫుల్ఫిల్ చేయాలన్నా కానీ కొంచెం అది చెప్పాలా మీరు ఫస్ట్ లో? అది చెప్పడం లేదు కదా. అంటే మనం ఇచ్చినటువంటి ఇష్యూ అంటే నాకు తెలియదు అనుకుంటా ఉన్నారా మీరు? లేకపోతే మీకు తెలియదా ఏంది అనేది నాకు అర్థం. మీకు మనం ఇష్యూ చేసినటువంటి ప్రిన్సిపాల్ గారు నేను మిమ్మల్ని ఇది కానీ మీరు తెలుసుకోండి ఫస్ట్ సబ్జెక్ట్. సరే సబ్జెక్ట్ తెలుసుకోండి. ఈ జీవో ఎంఎస్ నెంబర్ 8 మీ దగ్గర ఉందా? అది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని పర్ డే పర్ క్యాపిటా మీకు జిహెచ్ఎంఎస్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. అదే గిరిజన వాళ్ళు, వాళ్లకు మీరు ఈ విధంగా రావాలి కదా, మాకు ఎందుకు మీరు 100 గ్రామ్స్ ఇస్తా ఉన్నారు అని డిస్కస్ చేయండి వాళ్ళతో. నేనేమంటున్నా సార్ 157.5 గ్రామ్స్ ఇవ్వాలి సార్ పర్ డే. కొన్ని ఫ్లక్చుయేషన్స్ వల్ల 110, 120 అట్లా ఇస్తా ఉంటాం ఎప్పుడన్నా అని చెప్తే నేను అర్థం చేసుకుంటా. కానీ మీరు చెప్పడమే 100 గ్రాములు అంటే 50.5 గ్రాములు ఏడబోతుంది అంటున్నా. అంటే ఉన్న వాస్తవం తెలియడంలే మీకు. ఉన్న వాస్తవం అంటే నాకు మీరు చెప్పేది అర్థం కావడంలే. ఎందుకని ఆ విధంగా మీరు రాంగ్ స్టెప్ వేస్తా ఉన్నారు అంటున్నా. ఇది పిల్లల రైట్ అండి. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ లో 1400 రూపాయలు పిల్లలు కేటాయించినారు. పర్ క్యాపిటల్ డివైడ్ చేశారు. ఈడ లోకల్ పరిస్థితుల వల్ల ఒకసారి 250 పోతుంది, ఒకసారి 170 రూపాయలకి వస్తుంది చికెన్. నో ప్రాబ్లం. దానివల్ల కొంచెం ఫ్లక్చుయేషన్ అయితే ఉంటుంది సార్. 150.5 గ్రాము ఇవ్వాలి మేము. 110, 120, 130 ఇస్తాం. బాగా తక్కువ రేటు ఉన్నప్పుడు 150.5 గ్రాములు ఇస్తామని మీరు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయిపోతా. మీరు చెప్పడమే 100 గ్రాములు ఇస్తామంటే తప్పు కదా అంటున్నా నేను. మీరు తెలుసుకోకుండా ఏ ట్రైబల్ హాస్టల్కు ఇదే చెప్తా ఉన్నారు. మాకు చాలా బాధ వేస్తా ఉంది. ఏంది నెక్స్ట్ రెక్టిఫై చేసుకుందాం సార్. నేను 157.5 గ్రాము ఒక స్టూడెంట్కి ఇవ్వాలి. అర్థమైంది నీకు సబ్జెక్టు? రోజుకు 45 గ్రాములు కేటాయించింది ప్రభుత్వం. 7 రోజులకు 315 గ్రాములు. దాన్ని 2 సార్లు పెడతారు కాబట్టి ఇప్పుడు 157.5 గ్రాము 157.5 గ్రాము ఇవ్వాలి ఒక స్టూడెంట్కు. అది లెక్కాచారం. ఇప్పుడు ఎక్కడికి పోతా ఉన్నాయి ఆ డబ్బులు? ఆ 57.5 గ్రాము ఏమైతా ఉంది? 115 గ్రాములు వారానికి ఏమైతా ఉంది? ఎవరు తింటా ఉన్నారు? ఎక్కడికి పోతా ఉంది? వెండర్స్ తప్పు చేస్తా ఉన్నారా? మీకు తెలియక అడుగుతా ఉన్నారు. మీరు వెండర్స్ని ఎందుకు అడగడం లేదు అంటే ఈ లెక్కాచారం ప్రకారం 157.5 గ్రాములు రావాలి ఒక స్టూడెంట్కు. మీరు తక్కువ 100 గ్రాములతో పంపిస్తే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా అని మీరు అంటే మేము ఏమనుకోవాలా? మీకు తెలియదు అనుకోవాలా? లేకపోతే మీరేమో వాళ్ళేమో డబ్బులు ఇస్తా ఉంటే మీరు తీసుకుంటా ఉంటారు అనుకోవాలా? మీరు తీసుకున్నా అనడం లేదు నేను. అయ్యో అట్లా అనడం లేదు. కానీ ఆ అనుమానాలకు తావిచ్చేదానికి ఆస్కారం ఉంది కదా అంటున్నా. అట్లా
మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ పర్ క్యాపిటాలు, ఇవన్నీ వారానికి 7 రోజులకు, ఇవన్నీ టోటల్ చేసుకోండి. దాని ప్రకారం క్వాంటిటీస్ వాళ్ళని ఇమ్మని చెప్పండి. రేట్స్ ఫ్లక్చువేషన్ వల్ల అప్పుడప్పుడు కొంచెం తగ్గించి ఇస్తారు అంటే నో ప్రాబ్లం. నేనేం కాదని లేదండి, నేనేం పట్టి ఎందుకు బెటర్ మిమ్మల్ని మీకు ఇప్పుడే సోకాదు నోటిపిస్తా నేనేం చెప్పడం లేదు. ఈ బేస్లో నేను ఇది కేసు పెట్టచ్చు మీ మీద. మీరు విజయవాడకు నా కోర్టుకు తిరగాల మీరు తెలుసా. యాక్చువల్గా వీఆర్ రికార్డింగ్ వీడియో టోటల్లీ. ఆ రికార్డింగ్ బేస్డ్ ఆన్ దట్ నేను ఏమైనా చేయొచ్చు. పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది కమిషన్ అండి. కమిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్స్ ఏ క్వాషీ జ్యుడిషియల్, పాక్షిక న్యాయ వ్యవస్థ. దీంట్లో మేము సీరియస్నెస్ పోయినామంటే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు లేదు సార్ 150 గ్రాములు ఇవ్వాలా, అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్ వల్ల 110, 120, 130 ఇస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో తక్కువ రేటు ఉన్నప్పుడు 150 గ్రాములు వస్తుంది ఇస్తామంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మీరు 100 గ్రాములే సార్ ఇచ్చేదంటే నా కొత్త చదువు నువ్వు నేర్పిస్తే నేను ఎట్లా నేర్చుకోవాలా? నా చదువు ఇది, మీ చదువు ఏందో నాకు అర్థం కాలే. దయవుంచి అర్థం చేసుకోండి. అది చేసుకొని మీరు మీ వాళ్ళను ఆ వెండర్స్ను ఈ విధంగా ఎట్లా ఇస్తారు ఏంది అనేది ఒకసారి అంతా ఎంక్వైరీ చేయాలి మీరు. అది అర్థం చేసుకోండి, అంతే, ఏం లేదు. మనము పిల్లలు కడుపు కొట్టలేం కదా.